లేపాక్షి ఆలయంలోకి అడుగుపెట్టగానే చాలా మందికి ఒక చిన్న షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక స్తంభం నేలను తాకడం లేదు, కింద చిన్న గ్యాప్ ఉంటుంది. మీరు వంగి చూస్తే నిజంగానే గాలిపోయేంత స్థలం కనిపిస్తుంది. అప్పుడే మన మెదడులో ఒక ప్రశ్న మొదలవుతుంది, ఇది ఎలా సాధ్యం? ఇది ట్రిక్ అనిపిస్తుంది. కానీ చుట్టూ చూసినప్పుడు మిగతా స్తంభాలన్నీ పక్కాగా నేలను తాకుతూ ఉంటాయి. అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆలయం సిమెంట్ లేకుండా, ఇనుము లేకుండా కట్టారు. అయినా వందల సంవత్సరాలు గడిచినా ఈ స్తంభం అలాగే నిలబడి ఉంది. బ్రిటిష్ కాలంలో ఇంజనీర్లు వచ్చి దీన్ని చెక్ చేసినప్పుడు స్తంభాన్ని కదిలించగానే పక్క స్తంభాల్లో పగుళ్లు వచ్చాయంటారు. అప్పుడే వాళ్లకు అర్థమైంది, ఇది తప్పు కాదు, ఇది ఒక లెక్క. ఈ స్తంభం అలంకారం కాదు, ఇది మొత్తం ఆలయ బరువును బ్యాలెన్స్ చేసే కీలక భాగం. అందుకే దాన్ని నేలను తాకనివ్వలేదు. ఇప్పుడు ప్రశ్న అదే, ఇలాంటి లెక్కలు, ఇలాంటి ఖచ్చితత్వం అప్పట్లో వాళ్లకు ఎలా తెలిసింది? ఇది కేవలం శిల్పకళ లేక మనకు తెలియని టెక్నాలజీనా? మీరు ఏమనుకుంటున్నారు?